UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో జానీ మాస్టర్ అనే వ్యక్తి సో ఇంతవరకు ఎన్ని సినిమాలు చేశారో అందరికీ తెలుసు. తెలుసు. సో తన గ్రోత్ ఎలా పెరిగిందో మనకి తెలుసు. అవును. బట్ అంటే ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు కొంతమంది మనుషులు. యా బట్ ఈ వ్యక్తి దగ్గర ఇప్పుడు కేసు అనేది ఏదొచ్చిందో యా సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, సో ఈ కేసు కొంతమంది ఒక అమ్మాయి అయితే పెట్టింది. పెట్టింది. సో ఫస్ట్ ఆ కేసు మీద నీ ఒపీనియన్ చెప్పు, తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. నాకైతే అది లైక్ ఓపెన్ కేసు అనిపిస్తుంది. అంటే ఉన్నదే కేసు పెట్టారు. ఆయన మీద ఏదో సృష్టిస్తారని చెప్పడం కంటే అది రియల్ అంటా నేను ట్రూత్. ఓకే. సో జనరల్గా చూసుకుంటే జానీ మాస్టర్ ప్రతి ఒక్క దగ్గర కొంచెం అరుస్తూ ఉంటాడు, అవును కమాండింగ్ ఉంటుందని విన్నాం అవును. మేము కూడా. బట్ అమ్మాయిల విషయంలో కూడా ఇలా ఉంటారు అని ఇప్పుడే తెలుస్తుంది. అది నిజమా కాదా? నిజమన్న. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఆన్ ది సెట్స్ ఆయన ఫైర్ అయితే అది అబ్బాయిల మీద ఏమో అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటారు. బట్ పర్టికులర్లీ అది మనం ఆలోచించాల్సిందంటే అమ్మాయిల మీద. ఓకే. ఏ మాస్టర్ అయినా కానీ అమ్మాయిల మీద అరిచినప్పుడు అది మన రివర్స్ అవ్వాలి. ఇప్పటివరకు ఎవరు అవ్వలేదు. ఈ అమ్మాయి రాగానే అందరం మేమైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ వచ్చి మాట్లాడుతున్నాం ఈరోజు. సో సెట్ లో అరుస్తారు అనమాట సెట్లో అయినా రిహర్సల్స్ లో అయినా ఆన్ ది లైక్ ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా ఆడోళ్ళ మీద అరవడం కామన్. కాదు, ఇప్పుడు అలాంటి టైంలో అంటే జనరల్గా ఈ అమ్మాయి అని పర్టికులర్ కాకుండా మిగతా అమ్మాయిలైనా అరిచేటప్పుడు ఇప్పుడు ఏంటంటే జనరల్గా మాట్లాడుకుంటే మన గర్ల్ ఫ్రెండ్ మనం అరిస్తేనే వెళ్ళిపోతారు. ఇప్పుడున్న సొసైటీలో అలా ఉన్నారనమాట. బట్ అరిచినా తిట్టినా పడుతూ ఎందుకు ఉంటానంట. సో అమ్మాయిలు ఒక బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తాడు. బట్ ఇండస్ట్రీ కదన్న, తొక్కినా తిట్టినా అమ్మాయిలు ఏదైనా కానీ నువ్వు రా అన్నా రావాలి, పో అన్నా పోవాలి అనే ఒక థాట్ లో ఇండస్ట్రీ అలవాటు అయిపోయింది అందరికి. వెళ్తే అయిపోతుంది కదా అనుకొని వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు. అది వద్దు ఇంకా బాధ, దాన్ని బయటికి తీసుకొచ్చి ఫ్యామిలీని స్ట్రగుల్స్ లో తొయ్యొద్దు అనుకున్న అమ్మాయిలు ఉన్నారు. సో చాలా మంది వెళ్ళిపోయారు లాస్ట్కి. సో నేను చెప్పేది ఒకటే, అంతా లాస్ట్కి ఇదంతా ఎక్సెట్రా ఎల్స్ అంతా పక్కన పెడితే అమ్మాయి డేర్గా వచ్చింది, కేసు పెట్టింది, దాని మీద ఏంది అమ్మాయికి జస్టిస్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అమ్మాయికి అని కాదు, ఎవడైనా ఏ కొరియోగ్రాఫర్ అయినా మారాలని నేను అనుకుంటున్నాను. సో జనరల్గా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక 3-4 మెంబర్స్ కొరియోగ్రాఫర్ పేర్లు గట్టిగా వినిపిస్తాయి. ఉండడం మాత్రం చాలా మంది ఉన్నారు. సో పర్టికులర్గా ఎందుకు ఈ కొంతమంది పేర్లే బయటకు వినిపిస్తాయి అంటే మిగతా వాళ్ళకి డాన్స్ రాదా, లేకపోతే వీళ్ళ ఏదైనా హవా ఎక్కువ నడుస్తుందా? సారీ ఒక మాట అన్న, నేను మీకు తెలుసా? తెలీదు. ఎప్పుడు తెలుసు నేను మీకు? ఈ ఇష్యూ తర్వాత నీ వాయిస్ నువ్వు రేస్ చేస్తున్నప్పుడు నేను కొన్ని వీడియోలు చూసి సో కాంటాక్ట్ అయ్యి ఎవరైనా కానివ్వండి అన్న, ఇప్పుడు ఉన్నది ఎవరు అందరికి తెలిసిన మాస్టర్స్ ఎవరు కామన్గా నేమ్స్ చెప్తాం. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, ఈవెంట్స్ పరంగా వస్తే సత్య మాస్టర్ లేదా విజయ్ పులేకి మాస్టర్, భాను మాస్టర్, వీళ్ళు తప్ప వేరే కొరియోగ్రాఫర్ పేరు వినిపించదు. నేననేటోని కూడా ఒక కొరియోగ్రాఫర్, చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. యూనియన్ లో కార్డు తీసుకున్న కొరియోగ్రాఫర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి పేరు తెలియదు, ఎందుకంటే వీళ్ళవే ఎక్కువ వస్తాయి. అండ్ మెయిన్ ప్రొడక్షన్స్ వాళ్ళది కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఫేమ్ ఉంది, ఈ కొరియోగ్రాఫర్కి ఇస్తే సాంగ్ మంచిగా వెళ్తుంది, సాంగ్ బాగాలేకపోయినా కానీ కొరియోగ్రాఫర్ మంచిగా ఉంటే నడిచిపోతుంది అన్నట్టు వాళ్ళకి ఇస్తారు సాంగ్స్. కొత్త వాళ్ళకి ఇస్తే కూడా ఎదుగుతారు కదా, అందుకే ఎవరికి మా పేరు తెలియట్లేదు. అంటే డి టైంలో చూసుకుంటే డి టైం నుండి పరిచయం అనేసి అన్నారు. సో డిలో చూసుకుంటే అదర్ స్టేట్ నుండి అమ్మాయిలు వస్తారు, చాలా మంది వచ్చి సో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో అక్కడి నుండే ఇలాంటి జర్నీ స్టార్ట్ అవుతుంది అని విన్నాం. అది సారీ, డీలో మాత్రం ఉండదు అన్న ఇలాంటి. డీలో ఏంటంటే ఈ కంటెస్టెంట్ కాకపోతే ఇంకో కంటెస్టెంట్, అండ్ డీలో ఈ సైడ్ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్, ఇలాంటివి అయితే ఏం లేవు. డీలో పేమెంట్ ఇష్యూ ఉంటుంది. ఓపెన్ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఇదే చెప్పా, డీలో పేమెంట్ ఇష్యూ ఉంటుంది. బట్ అమ్మాయిలను హెరాస్ చేయడం కానీ లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం కానీ డీలో ఉండదు. సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే అదే జానీ మాస్టర్ అనే వ్యక్తి సో లైంగికంగా వేధించారనేవి అయితే మనకు రూమర్లు ఉన్నాయి. సో అవి ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు మీకు కూడా పర్టికులర్ తెలుస్తుంది. ఇప్పుడు మనం అంటే మీడియా ముఖంగా చెప్పుకోలేకపోయినా సో మన పక్కన ఉన్న వ్యక్తుల గురించి మనకు తెలుస్తుంది కదా. సో మీకు ఎలా తెలుసా లేదా అప్పుడు అంటే ఇలానే ఉంటారు? అమ్మాయిలతో మాట్లాడుతున్నారు, ర్యాష్ మాట్లాడుతున్నారు, మేము ముందుకు రాలేకపోయినాం. చాలా మంది నన్ను కూడా అంటున్నారు, అన్ని రోజుల నుంచి నువ్వు తెలుసు అంటున్నావు, ముందుకు ఎందుకు రాలేవు, మరి ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే ఒక టాపిక్ ఉండాలి. నేను నార్మల్గా వచ్చి ఒక ఛానల్కి వచ్చానా నేను చెప్తా అన్న అంటే ఎవరు నన్ను పట్టించుకోడు. మీరైనా కానీ ఎవరన్నా నువ్వు అని అడుగుతారు. సో ఒక టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడతాం. అది సో టాపిక్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈరోజు నేను ముందుకు వచ్చి అన్న ఈ అమ్మాయి సిచ్యువేషన్ కాబట్టి నేను మాట్లాడుతాను. సో ఇప్పుడు నువ్వు అంటే అమ్మాయి సైడ్ నుండి మాట్లాడుతున్నావు కాబట్టి నేను అమ్మాయి సైడ్ నుండి ఒక క్వశ్చన్ అడుగుతా. సో ఇన్ని రోజుల నుండి ఇప్పుడు చూసుకుంటే అమ్మాయి 2016 నుండి సో జర్నీ స్టార్ట్ అయిందన్నారు. ఇన్ని సంవత్సరాల జర్నీ ఎవరైనా నచ్చకపోతే 1 వీక్ 1 మంత్లో క్లారిటీ వచ్చేది. సో ఇన్ని సంవత్సరాలు దాచుకొని ఇప్పుడే ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది?
అంటే మనకి ఇప్పుడు ఇంకో హింట్ కూడా దొరికింది కదన్న, లైక్ జానీ మాస్టర్ వాళ్ళ వైఫే మతం మార్చుకొని మరి పెళ్లి చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళి మరి ఫోర్స్ చేసిందని. నేను అనుకుంటుంది ఏంటంటే ఆ మాట మీకు వెళ్ళి ఇంకా అమ్మాయి ఎక్కువ స్ట్రగుల్ అయి బయటకు వచ్చేసిందేమో, ఇక ఎలా అని కుదరదు అన్న, వదిలేటట్టు లేడు అని చెప్పేసి వచ్చిందేమో. 4 years నుంచి నేను అదే క్వశ్చన్ ఇస్తున్నా అమ్మాయిని. ఆ అమ్మాయికి 17 years ఉన్నప్పటి నుంచి ఇది అవుతుంది కథ అని చెప్పేసి అంటుంది ఆ అమ్మాయి. మరి అప్పటి నుంచి రాకుండా ఈ రోజు వచ్చింది కంప్లైంట్ పెట్టిందా అని నాకు ఒక డౌట్ ఉంది. బట్ ఈ మనం ఏదైతే శాంపుల్ ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ది, ఆ శాంపుల్ తీసుకుంటే అది తట్టుకోలేకనే వచ్చిందేమో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో చూసుకుంటే వీళ్ళిద్దరూ సినిమాలు కూడా చాలా చేశారు. అవును, సో కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద చేశారు. సో చాలా చేశారు. రీసెంట్గా వచ్చిన మూవీల్లో కూడా ఆ అమ్మాయి కొన్ని చేసింది. చేసింది. సో ఎక్కడైనా మీకు పర్టికులర్ చిన్న డౌట్ అయినా వస్తుంది కదా, ఎందుకంటే ఒక కాలేజీలో ఉంటేనే ఒక అమ్మాయి అబ్బాయి తిరిగితే అరే వీళ్ళిద్దరి మధ్య అసిస్టెంట్ అన్నప్పుడు కామన్ కదన్న. ఇప్పుడు ఒక కొలీగ్ ఉన్నాడు, ఆ కొలీగ్ అమ్మాయి అసిస్టెంట్ కామన్ అంటే ఏ విధంగా కామన్? మనం అమ్మాయితో ర్యాష్గా మాట్లాడుతున్నాం, అమ్మాయి కంఫర్టబుల్ అయితే మనం ర్యాష్గా మాట్లాడినా ఎలా మాట్లాడినా అమ్మాయి తీసుకునే విధానం ఉంటుంది. అలా అని చెప్పేసి అమ్మాయి తీసుకుంటుందా లేదా అని చెప్పి ఆలోచించకుండా మనం ఎంత అంటే అంత మాట్లాడితే అది మన తప్పే అవుతుంది. సో అలా. కానీ ఇక్కడ మాటల వరకు కాదు కదా, ఇక్కడ చేతల వరకు వెళ్ళింది. మా ముందర జరగలేదు కదన్న. మీరు ఒక పాయింట్ ఆలోచించండి, క్యారీవ్యాన్ అనే ఒక మంచి సెగ్మెంట్ ఉంది అక్కడ. క్యారీవ్యాన్, కార్లో, లేదంటే ఆఫ్ స్క్రీన్స్ అవుతున్నాయి. 10 మంది డాన్సర్లు ఉన్నప్పుడు ఏ కొరియోగ్రాఫర్ ఒక అమ్మాయి మీద చేయమని చెప్పండి. మా డాన్సర్లో ఉరికిచి కొడతాడు ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ని, అది ఎవడైనా కానీ ఎంత పెద్దోడైనా కానీ. సో అలా ఎప్పుడు జరగలేదా? ఎవరిది జరగదు. ఎందుకంటే మాకు కావాల్సింది ఏంది, యాజ్ ఎ సెట్ పరంగా సాంగ్ చేసుకున్నామా, వెళ్ళినామా, ఒక మంచి పేరు తెచ్చుకున్నామా, ఒక మాస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకున్నామా, వెళ్ళిపోయినామా, అంతే మాకు కావాల్సింది. ఓకే. అంటే గత కొద్ది రోజులుగా అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు. సో కార్డు కోసం చాలా దగ్గరలు తిప్పారు అండ్ యూనియన్లో కూడా ఉండనివ్వట్లేదు అని కొన్ని రూమర్లు అయితే పెట్టారు. దాంట్లోనే ఒక క్లారిటీ చెప్తాడు అన్న, ఆ ఒక్క అమ్మాయి అని కాదు, అలా చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తారు, అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తారు. యూనియన్ లోకి రానివ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ అనేది చేంజ్ చేయాలన్న. కార్డు తీసుకుంటేనే కొరియోగ్రాఫర్ గా చెయ్యాలి అనేది అసలు తీసేయాలి. ఒకప్పుడు అన్న ఎవ్వరికి లేకుండే, ఛాన్స్ వచ్చినోడు చేసుకున్నాడు. ఇప్పుడు మంచి మంచి పేర్లు ఉన్నాయి, మంచి మంచి స్టేజెస్లలో ఉన్నారు ప్రతి ఒక్కరు. అది ఆపేసేయాలి ఫస్ట్. ఈ 6,50,000 సరే, ఇంకా మనీ మీద అంత ఇంట్రెస్ట్ ఉందా యూనియన్కి, 1 lakh 2 lakhs అంతవరకు పెట్టుకోవాలి. 6,50,000 అన్న. ఇప్పుడు నేనే ఉన్నా, నాకేం లేదు, చేతిలో రూపాయి లేదు, నేను అడక తినేటువంటి రోడ్డు మీద, నాకు డాన్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలా రావాలి ఇండస్ట్రీలోకి? అన్ని స్టైల్స్ వచ్చి నాకు ఎలా రావాలి నేను ఇండస్ట్రీలోకి? ఓకే. సో ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, డిఫరెంట్ ఏమో అనుకుంటాను నువ్వైతే? అంటే ఒకప్పుడు పేమెంట్ ఉన్న, అంటే నార్మల్గా ఉండే పేమెంట్ ఉన్నప్పుడైనా కానీ మాకు మేము లీగల్గా వెళ్ళేవాళ్ళం, లీగల్గా వెళ్ళేవాళ్ళము. కానీ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పేమెంట్స్ గురించి ఇష్యూస్ అవ్వడము చాలా గమనించిరో లేదో, డాన్సర్స్ ని రెచ్చగొట్టి పేమెంట్ మాకు ఇదే కావాలి అని చెప్పి ఫిక్స్ చేసేవారు. చేసారు కూడా ఆల్రెడీ. 1 day ప్రాక్టీస్, 1 day షూట్కి 3-5 పేమెంట్ ఇవ్వాలి, తక్కువ ఇస్తే మాత్రం మా కొరియోగ్రాఫర్ని నామినేట్ చేస్తాము అవి అని చెప్పేసి. అలా ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చాలా తప్పు. అండ్ మెయిన్ పైన కొరియోగ్రాఫర్సే చేయాలి, చిన్న కొరియోగ్రాఫర్స్కి ఛాన్సెస్ రాకూడదు ఎక్కువ అని చెప్పేసి అదొకటి. ఇది చాలా చేంజెస్ వచ్చినాయి ఇంకా లోపల. అంటే ఇలాంటి అమౌంట్ విషయంలో వచ్చుకుంటే మనకి పెద్ద ప్రొడక్షన్, చిన్న ప్రొడక్షన్ అని ఉంటుంది. చిన్న సినిమాలో తక్కువ బడ్జెట్ ఇచ్చుకుంటారు. నేను అదే అంటున్నాను, ఇప్పుడు 3,000 అయినా పేమెంట్ పక్కా ఫిక్స్ చేసిండు. నేను కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన, మీరే కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు, మీ దగ్గర ఒక 1 crore బడ్జెట్, దాంట్లో 4 songs ఉన్నాయి, 4 songలలో ఒక 10 డాన్సర్స్ అనుకున్నారు. మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చేది 1,500 పేమెంట్ అనుకుంటారు. మీరు ఒక మైండ్ వర్జన్ డిజైన్ చేసుకుని వస్తారు. యూనియన్ పరంగా వచ్చేసరికి 3 అంట, అరే నేను పెట్టుకున్న ఆశలన్నీ వెళ్ళిపోయినాయి కదా. మళ్ళీ మీలో మంచి టాలెంట్ ఉంది, డైరెక్షన్ టాలెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. మీరు పొలాలు అమ్ముకొని వచ్చిర్రు, మీ సొంత ఫ్యామిలీని వదులుకొని వచ్చిర్రు. మరి ఇలాంటి యూనియన్ వల్ల ఒకడు ఆ ఆశలు వదులుకొని వెళ్ళిపోవాలి రిటర్న్. మళ్ళాడు ఏడన్నా పురుగుల మంది తాగి, ఒకప్పుడు పొలాలు చెడిపోతే తాగుతుండే, ఇప్పుడు ఆ పొలాలు అమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో ఎదగలేకపోయి వస్తారు.